ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జై స్వరాజ్ టీవీ ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంకి రావడం వలన టీవీ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రోజువారీ కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు కానీ, బిజినెస్ మెన్ కానీ, లేకుంటే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఆఫీసర్స్ కానీ రోజు తనకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మ్యాక్సిమం స్థాయిలో ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఆందోళనకు, తర్వాత ప్రెజర్కు తట్టుకునేటువంటి పరిస్థితి నుండి మినహాయింపు కావడానికి, ఒక మానవత్వంతో కూడినటువంటి డిసిషన్స్ తీసుకోవడానికి ఈ యోగా అభ్యాసనాలు, యోగా ఆసనాలు అనేటువంటివి మనకు దోహదం చేస్తుంటాయి. సమతుల్యం చేసి ఒక శాంతియుత వాతావరణంలో మన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా ఆసనాలు అందరూ తప్పకుండా, క్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఎకానమీ కానీ, లేకుంటే ఏఐ వస్తున్నటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజలు తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలనేటువంటి తపనతో సమయం తక్కువ ఉన్నది. కాబట్టి అనేక రకాలైనటువంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురి అవుతున్నటువంటి తరుణంలో ఇదొక మంచి సాధనం, ఆరోగ్య సాధనం. ఆరోగ్యంగా ఉండటానికి, మైండ్ అండ్ బాడీ సమతుల్యంలో ఉండటానికి, తర్వాత మానవత్వంతో కూడినటువంటి విలువలను మన ఎప్పుడో ప్రాచీన కాలం నుండి పతంజలి మహర్షి దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ యొక్క యోగాలో ఉన్నటువంటి బహుళ ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజలు, అన్ని దేశాల ప్రజలు కూడా గుర్తించి ఈనాడు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కొనసాగాలని, దీనికి క్రెడిట్ అంతా కూడా మన భారతదేశానికే చెందుతుందని, కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని మనం కూడా క్రమం తప్పకుండా యోగాసనాలు చేసి ఆరోగ్యాన్ని, మైండ్ను ఉండడానికి యోగాసనం అనేటువంటిది తప్పకుండా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. కేవలం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కానీ, కలర్ కానీ, క్రీడ్ కానీ, రిలీజన్ కానీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ యోగాభ్యాసనాలు చేసి ఆరోగ్యవంతమైన, మానసికంగా ధైర్యంగా డిసిషన్ తీసుకునేటువంటి విధంగా ఇదంతా కేవలం దేశానికో, మన దేశానికో కాకుండా ప్రపంచ శాంతికి, సామరస్యాలకు దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ఈ ఉజ్వల భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో చేయడం జరిగింది. మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.